హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు వీడియో వచ్చేసి చోలే భటోరా చేస్తున్నానండి. దాని తయారీ విధానాలు చూపిస్తారండి. చోలే కర్రీ కోసం నైట్ నానబెట్టుకున్నాయండి శనగలు. ఇవి నైట్ అంతా నానబెట్టుకున్నా. ఇప్పుడు ఒక 3 విజిల్స్కి సరిపడా వాటర్ వేసుకొని 3 విజిల్స్ లో ఫ్లేమ్లో పెడతాయండి. దీన్ని ఉడికించుకుంటాం. ఒక 3 విజిల్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుందండి. కుక్ అయితే నైట్ అంతా నానే కదండి, ఉడికిపోతాయి ఇవి 3 విజిల్స్కే. శనగలు ఉడికినాయండి. ఇలా ఉడకాలండి శనగలు ఉడికినాయి కదండి. ఇప్పుడు కర్రీ చేసుకుందాము. తగినంత ఆయిల్ వేసుకుంటాయండి, కూరకి సరిపడా ఆయిల్. ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాండి. కొంచెం చెక్క చిన్నది, యాలకులు ఒక 2 వేస్తున్నాయండి. లవంగాలు ఒక 4 వేసుకుంటున్నాండి. కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాయి. ఒకటే మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాయండి. ఒకటి గ్రీన్ చిల్లీ, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ వేగేసరికి నేను ఇక్కడ 3 టమాటాలు తీసుకున్నాయండి, మీడియం సైజు. గ్రేవీ కోసం ఇది మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు. ఈ టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. టమాటాలు కూడా మిక్సీ పట్టుకున్నా. ఈ 3 టమాటాలు పట్టానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాతనే ఈ టమాటా పేస్ట్ వేయండి, లేకుంటే కూర అంతా పాడైపోద్ది ఆ వాసనకి. అల్లం వెల్లుల్లి వేగకపోతే అసలు ఇంకా కూర బాగోదండి. మంచిగా వేగిన తర్వాతనే ఈ పేస్ట్ వేయండి. ఈలోపు ఇది వేగేసరికి గ్రేవీ కోసం ఈ ఉడకబెట్టుకున్న శనగల్లోనే సగం శనగలు నేను గ్రేవీ కోసం పేస్ట్ చేస్తానండి. ఇది ఈ శనగలు వేడిగా ఉన్నాయి కదండి, ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పడతాను. దీనిలోనే కొంచెం ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాయండి. నీళ్ళు, ఈ శనగల్లో కొన్ని నీళ్లు వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాయండి. కూరకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాయండి. కారం కూడా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నానండి కారం. 1 స్పూన్ ధనియాల పొడి అండి. గరం మసాలా పొడి 1 స్పూన్ వేస్తున్నానండి. ఈ మసాలాలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలిపి కొంచెం కుక్ అవనివ్వండి. దీన్ని మూత పెట్టి ఉంచేస్తాం. దీనిలోనే సగం శనగలు పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేస్తున్నా. గ్రేవీకి సరిపడా వాటర్ పోస్తున్నాయండి. వాటర్ వేసిన తర్వాత ఇది లో ఫ్లేమ్లోనే ఉంచండి, హడావడిగా వండద్దు. ఈ కూరని లో ఫ్లేమ్లోనే కుక్ అవుతాయి. మసాలాలు ఈ గ్రేవీకి పట్టి బాగుంటుందండి టేస్ట్. ఇది
కసూరి మేతి అండి ఇది. కూర కుక్ అయిందండి. ఇలా ఇంత వాటర్ ఉండగా నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. చల్లారిన తర్వాత ఇది కొంచెం చిక్కగా అవుతుందండి. ఇప్పుడు బటోరా కోసం పిండి కలుపుకుందండి. 1.5 కప్పు మైదా తీసుకున్నాను నేను. 1.5 కప్పుకి బొంబాయి రవ్వ అండి ఇది. ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి ఈ రవ్వని. పిండికి సరిపడా సాల్ట్ వేస్తున్నాండి. కొంచెం 1 స్పూన్ పెరుగు వేసుకుంటున్నా. ఈ పూరి కలర్ కోసం 1 స్పూను నేను పంచదార వేసుకుంటున్నానండి, షుగర్ని. కలరు కొంచెం మంచిగా వస్తుందండి, బ్రౌన్ కలర్లో. కొంచెం వంట సోడా అండి ఇది. పూరి పిండిలా కలుపుకోవాలండి. పూరీలే చేస్తాం ఇది మైదా పిండితో. కొంచెం వాటర్ పోసుకుందండి. కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకోవాలండి సాఫ్ట్గా. ఈ పిండిని అంటే పూరీలు చేసుకునే అరగంట ముందు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ వేడి చేసుకుందాం. అండి ఈలోపు పూరి చేసుకుందండి. అరగంట ముందు కలిపి పెట్టుకున్నా కదండి ఆ పిండి చిన్న చిన్న ముద్దలుగా చేస్తున్నా. ఈ పూరి ఎక్కువ మందంగా కాకుండా అలా అని పల్చగా కాకుండా చేసుకోవాలండి, మీడియంగా. ఇలా ఈ మీడియంగా చేసుకోవాలండి పూరీని. ఆయిల్ వేడెక్కిందండి, పూరి వేయించుకుందాం ఇప్పుడు. చోలే భటోరా రెడీ అయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. శరీరంపై రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించి రక్త ప్రసరణను పెంచి స్కిన్ టైట్ చేసి